ఒక మాట అంటది. తను గ్రూప్ గేమ్ ఆడాడు గదా! అనేసి గౌతమ్‌ని. అమ్మాయి ఎందుకంటదంటే ఆ మాట, ఒకసారి డైస్ ఏదైతే వేసినప్పుడు 75% ఆఫ్ ద డైస్ వచ్చేసి కిందుంటుంది. ఒక 25% అదిగో ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంది గదా! దాని మీద ఉంటది. అప్పుడు రోహిణి వాళ్ళది పడతది. అప్పుడు యాక్చువల్‌గా అది రెడ్ కలర్ కన్సిడర్ చేయొచ్చు. కానీ తను కన్సిడర్ చేయకుండా మళ్ళీ డైస్‌నేస్తాడనమాట. అప్పుడు ప్రేరణ అంటది, ఆల్రెడీ అది రెడ్ అని పడిపోయింది గదా! రోహిణి అని పడింది గదా! మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు? ఇది గ్రూప్ గేమ్ కిందకి రాదా? వాళ్ళని తీసేస్తే అయిపోతుంది గదా! మళ్ళీ ఏస్తే మళ్ళీ గూడా రెడ్ పడతది. ఈసారి యష్మి వాళ్ళకి యష్మి అని రాసిన రెడ్ పడతదనమాట. యష్మిని తీసేస్తాడు. అది ప్రేరణ క్వెషన్. ప్రేరణ క్వెషన్‌లో రాంగ్ లేదు కానీ, నేనైతే గౌతమ్ అలా బయాస్డ్‌గా చేస్తాడని నేను అనుకోను. తను సోలో గేమర్ అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు తను ఫెయిర్‌గా ఉంటాడని నేను అనుకుంటున్నా. తను సంచాలక్‌గా గూడా తను బాగా చేశాడు. కాకపోతే ఇంకా తను ఆ లెటర్స్ రాసుకోకుండా తన ఓన్ జడ్జ్‌మెంట్ యూజ్ చేసుంటే ఇంకా బావుండేది. ఇప్పుడేంటంటే తను లెటర్స్ రాయడం వల్ల తను లక్‌కి వదిలేసాడు జడ్జ్‌మెంట్. తను జడ్జ్‌మెంట్ చేయలా అక్కడ టాస్క్‌లో. అలా రాయకుండా తన ఓన్ జడ్జ్‌మెంట్ ఇచ్చుంటే ఇంకా బావుండేది గౌతమ్ అనిపిచ్చింది.